నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నూతన శిలా విగ్రహ విమాన శిఖర జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తాటికొండ మండలం ఫణిదం గ్రామంలో వేంచేసి ఉన్న స్వామివార్లకు సోమవారం ఉదయం స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ఉదయం 8:53 చిత్తా నక్షత్ర యుక్త కన్యాలగ్న శుభ ప్రస్కారం ముందు ప్రతిష్టా మహోత్సవము జరుగుతున్నాయని ఆలయ పూజారి దట్టకవి కృష్ణమాచార్యులు తెలిపారు. हरिः ओम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मंगलम. భగవద్భక్తులారా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఈ మూడు దేవస్థానములు కూడా అనాదిగా గత 200 సంవత్సరాల పైగా నిర్మించబడి పూజలు అందుకుంటున్న స్వామివార్లు మరి జీర్ణోద్ధరణ గుడిచే మళ్ళీ ఆ దేవస్థానాలు మొత్తం 3 కూడా మరి ఎండోమెంటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో, గ్రామస్తుల అందరి సహకారంతో మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకోవాలని, పునర్నిర్మాణం చేసుకోవాలని గ్రామస్తులంతా కూడా సంకల్పించి ముందుకు వచ్చి దాతల సహకారంతో ఈ 3 దేవాలయాలు కూడా మళ్ళీ పునర్నిర్మించి మొత్తం కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకుంటున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మరి పూజలు అందుకుంటూ
మరి రేపు ఉదయం సోమవారం ఉదయం 8 గంటల 53 నిమిషాలకి మరి చిత్తా నక్షత్ర యుక్తంలో మరి శుభముహూర్తం నిర్ణయించడం జరిగింది. మరి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం మరియు సీతారామచంద్ర స్వామివారి దేవస్థానముల జీవధ్వజములు కూడా జీర్ణముగడిచే ఆ జీవధ్వజములు కూడా కొత్తవి తీసుకొచ్చి ఆ జీవధ్వజములు మరి స్వామివారులు మూలవరులను కూడా మహాబలిపురం నుంచి తమిళనాడు నుంచి మహాబలిపురం నుంచి తీసుకొచ్చి దాతల సహకారంతో మరి పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో జరుపుకుంటున్నాము. గ్రామస్తుల సహకారంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ కళ్యాణం ఉంటుంది. స్వామివారి కళ్యాణం. కళ్యాణం అయిన వెంటనే అన్న సంతర్పణ ఉంటుంది. కావున ఈ సహాయ సహకారములు గ్రామస్తులందరూ కూడా కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ 3 దేవాలయములు కూడా పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకొంటున్నాం. జై శ్రీమన్నారాయణ. కళ్యాణాత్మనగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమో నమః. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పండితరం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందు ఈరోజు మన 14వ తారీఖు దగ్గర నుంచి 17వ తారీఖు దాకా స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు వైఘాన సాగమోక్తంగా వైఘాన సాగమ ప్రవర ఏమున గ్రామ వాస్తవ్యులు శ్రీమా కళాశ్రం సురేష్ కుమార్ ఆచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమైనాయి. 14వ తేదీన సాయంత్రం నుంచి అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైన కార్యక్రమం 15వ తేదీ ఉదయం స్వామివారికి పంచగవ్యాధివాస కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజున స్వామివారి యొక్క నూతన విగ్రహములకు క్షీరాదివాసము జలాదివాస కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాయంకాలము ధాన్య ప్రబోధపల్లి కార్యక్రమం మరియు ధాన్యాదివాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 8:50 చిత్తా నక్షత్ర కన్యాలక పుష్కరానందు స్వామివారి యొక్క కుంభకళావాహన కార్యక్రమం మరియు దేవుని దర్శన ధాన్య దర్శన కార్యక్రమం నిర్వహించబడతాయి. కావున ఈ కార్యక్రమాలన్నీ కూడాను భక్తుల సహకారంతోనూ ఆలయ కార్యాధికారిక సహకారంతోనూ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులంతా కూడా ఆలయాబద్ధం చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీనివాస స్వామి మరియు సీతారామస్వామి రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మన పనిగరం గ్రామంలో అనాదిగా వేంచేసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పూర్తి చేసుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధ్వర్యంలో అలాగే గ్రామస్తుల సహకారంతో అత్యంత శోభాయమానంగా గత 2 రోజులుగా త్రయాఖరిక దీక్షతో ఈ ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మొన్నటి రోజున అంకురార్పణతో ప్రారంభం చేసుకొని నిన్న పంచగవ్యాధివాసం అష్టకలశ స్థాపన పూర్తి చేసుకొని నేడు విశేషంగా క్షీరాధివాసం జలాదివాస కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రేపటి రోజున అనగా 17/8/2026 సోమవారం ఉదయం చిత్తా నక్షత్రయుక్త కన్యాలగ్న సుముహూర్తము 8:58 స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా వైఖానస ఆగమోక్త ప్రకారముగా నిర్వహించబడుతున్నవి. కావున గ్రామస్తులు అలాగే భక్తవరేణులందరూ కూడా ఈ విశేష పూజా ప్రతిష్ఠా కార్యక్రమాలు తిలకించి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వాగర్భావివ సంపృక్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము పనిదరం గ్రామంలో త్రయాన్నిక దీక్షా ప్రయుక్తముగా శైవాగమోక్తముగా స్వామివారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవములు నిన్నటి నుంచి ప్రారంభమై అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. నిన్నటి రోజున విఘ్నేశ్వర పూజా పుణ్యాహవాచన పంచగవ్యాది కార్యక్రమములు, అనంతరము
అంకురారోపణ మదనాగ్ని ప్రతిష్టాపన స్వామివారి యొక్క హోమ ప్రభృతులు నిర్వర్తించారు. ఈ రోజున స్వామివారి యొక్క వాస్తు శాంతి కొరకు వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి పర్యజ్ఞీకరణ ఇత్యాది కార్యక్రమములు, అనంతరము జలాధివాస క్షీరాధివాస కార్యక్రమములు, ప్రదోష వేళలో ధాన్యాధివాసము, పంచశీయాధివాసము, అధివాసాంగ హోమ కార్యక్రమములు జరుపుకును రేపటి రోజున చిత్తా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున 8:53 స్వామివారి యొక్క పరివార దేవతా ప్రతిష్టా మహోత్సవములు విఘ్నేశ్వరుడు, శివలింగము, పార్వతీ అమ్మవారు, ధ్వజస్తంభ, బలిపీఠ, శిఖర ప్రతిష్టా మహోత్సవములు ఉదయం 8:53 సుముహూర్తమునకు జరపబడతాయి. అనంతరము యాగశాల యందు మహాపూర్ణాహుతి కార్యక్రమము, తదుపరి స్వామివారి యొక్క కుంభాభిషేకము, శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవము, అనంతరము అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు జరపబడతాయి. ఈ కార్యక్రమములన్నీ కూడా గ్రామస్తులు, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతముగా నిర్వర్తించబడుతూ ఉన్నవి. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ప్రతిష్టా మహోత్సవ కైంకర్యములలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి. లేకపోతే ఒక్కో దాని దగ్గర ఇక్కడ కూర్చోబెట్టు.